ముందుగా నా గురువుగారైన వంశీకిరణ్ సార్కి ఇంత మంచి ప్లాట్ఫామ్ అందించిన మహోదర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి, నా కన్న తల్లిదండ్రులకు హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఈరోజు ఎన్లైట్మెంట్ గురించి మనము తెలుసుకుందాము. ధ్యానులకి కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎన్లైట్మెంట్ ఎందుకు అవసరమో ఏంటి అనేది మనకు పూర్తిగా తెలుస్తుంది మాస్టర్స్. ఎన్లైట్మెంట్ అంటే ఒక దివ్య జీవన విధానం అన్నమాట. అలాగే పరిణతి చెందిన మానవ జీవన విధానము అంటే మనం ఎలా జీవించాలనేది తెలుస్తుంది. సభ్య సభ్య సమాజకుడి యొక్క జీవన రీతి, ఒక విస్తృతమైన దృక్పథాలున్న మనిషి యొక్క వ్యవహార రీతిగా కూడా మనం దీన్ని వివరించుకోవచ్చు అనమాట. అలాగే అంటే ఈ ఎన్లైట్మెంట్ స్టేట్ అంటే సరైన పరిణతి చెందిన మానవ వ్యవహార శైలి. ప్రపంచంలో ఇప్పుడు సగటు మానవుడు ఏం చేస్తాడు కదా, అంటే మనలాగా పుట్టిన మానవుడు పుడతాడు, పెరుగుతాడు, తింటాడు, నిద్రపోతాడు, చేస్తాడు. అంతేగాని తన జీవితాన్ని తాను విశేషంగా విశ్లేషించే ప్రయత్నం అనేది చెయ్యడనమాట. అంటే ఏదో ఒక సామాజికుడిగా లేదంటే ఏదో సంఘ సభ్యుడిగాను ఉంటాడు, కానీ ఒక విలక్షణమైన సంఘ సామాజికుడిగా ఉండడానికి అతను ఎటువంటిగా ఎలా కూడా నిర్ధారించుకోడు. కానీ ఒకానొక ఎదిగిన మానవుడు మాత్రము, ఒకానొక పరిణతి చెందిన మానవుడు నేను ఏ విధంగా జీవించాలి, అలాగే ఏ విధంగా జీవన సరైనది అలాగే తెలుసుకోవడానికి ఎక్కువ ఉబలాట పడి, ఆ ఉబలాట పడడం వల్లనే ఆ పద్ధతి కూడా పూర్తిగా తెలుసుకొని ఆ విధంగా కూడా జీవిస్తాడనమాట. అంటే ఆ వ్యక్తికి అక్కడ ఎన్లైట్మెంట్ ఉంది అనేది మనము తెలుసుకోవచ్చు. ఈ ఎన్లైట్మెంట్ అనే పదంలో లైట్ అనే పదం అనేది ముఖ్యమైనది. లైట్ అంటే ప్రకాశం అనమాట, అంటే వెలుగు. దానికి విరుద్ధమైన పదం ఏంటి మనకు? మామూలుగా వెలుగుకి చీకటే కదా. అలా మానవ జీవితాల్లో కూడా కొన్ని చీకటైన బతుకులు ఉంటాయి, కొన్ని ప్రకాశవంతమైన బతుకులు ఉంటాయి అన్నమాట. అంటే చీకటి బతుకులు అంటే ఎన్లైట్మెంట్ లేని వాళ్ళు అన్నట్టు. అలాగే ప్రకాశవంతమైన బతుకులు బతికే వాళ్ళు అంటే చక్కటి ఎన్లైట్మెంట్ ఉన్న వాళ్ళు అన్నట్టు. అంటే చీకటి బతుకు యొక్క లక్షణాలు కూడా ఎన్నెన్నో ఉంటాయి. ఈరోజు మనము చీకటి బతుకుల గురించి రకరకాల లక్షణాలు, అదే వాటికి సంబంధించిన ప్రకాశవంతమైన బతుకుల లక్షణాలను, సుగుణాలను, రీతులను కూడా మనము ఈరోజు వివరంగా కూడా మనము తెలుసుకుందాం అనమాట. అంటే మామూలుగా చూడండి, ఉదాహరణకు నాకు అన్నీ తెలుసు అని బతికేవాడు మాత్రము ఒక చీకటి బతుకు బతికేవాడు అనమాట. అలాగే విరుద్ధంగా కూడా నాకు కొంత తెలిసి ఉండొచ్చు, కొంత తెలియకపోవచ్చు అని గ్రహించేవాడు మాత్రము వెలుతురు బతుకున్నవాడు. కనుక తన అజ్ఞానాన్ని తాను తెలుసుకున్నవాడు ఎన్లైటెడ్ మాస్టరు. కానీ అజ్ఞానాన్ని తాను తెలుసుకోలేని వాడు మాత్రము ఎన్లైట్మెంట్ లేనివాడే. అంటే అజ్ఞానంలో ఉండేవాడేమో ఎన్లైట్మెంట్ లేనివాడు, అజ్ఞానాన్ని తెలుసుకొని జ్ఞానాన్ని ఎలా పొందాలని తెలుసుకునేవాడు మాత్రము ఎన్లైట్మెంట్ మాస్టరు. అలా అంటే మనము ఇలా తెలుసుకుంటూ పోతే దీనికి అంతు చివర ఏది కూడా లేదనమాట. అంటే లిమిట్ లేదు అని ప్రతీది. అంటే ఇప్పుడు మనం పుట్టిన చివరి వరకు కూడా జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటాం, పొందుతూ ఉంటాము. అంటే ప్రతి మనిషి దగ్గర నుంచి ప్రతి ఒక్క గురువు దగ్గర నుంచి ప్రతీది కూడా జ్ఞానం నేర్చుకుంటూ పోతూ ఉంటే, ఇలా మన జీవితంలో ఆచరణలో పెట్టుకుంటూ పోతే అంతు చివర లేకుండా దీనికి లిమిట్ లేకుండా ఉంటుందన్నమాట. అంటే
తెలుసుకోవడానికి ఒక పరిధినే మాత్రమే పెట్టుకున్నాడనుకో, అలాంటి వాడేంటంటే ఎన్‌లైట్‌మెంట్ లేనివాడనమాట. తెలుసుకోవడానికి ఎటువంటి పరిధి లేకుండా, ఇంకా తిరుగులేని స్థితి అని తిరుగులేని స్థితి ఉంది అంటే, అసలు దీనికి ఎటువంటి లిమిట్ లేదు. మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని ముందుగానే నిర్ధారించుకునేవాడు మాత్రము ఎన్‌లైట్‌మెంట్ ఉన్నవాడనమాట. ఉదాహరణకు తెలిసినా, మనము తెలియకపోయినా చివరికి జీవాత్మ అనేది పరమాత్మలోనే ఐక్యమవుతుంది అని చాలామంది ఏమనుకుంటారంటే ముందుగానే నిర్ణయించుకుంటారు. అంటే ఎన్‌లైట్‌మెంట్‌లో ఉన్నా, నేను చీకటిలో ఉన్నా, వెలుగులో ఉన్నా గూడా జీవాత్మ అనేది పోయి పరమాత్మలోనే కలుస్తుంది గాబట్టి, తెలుసుకుంటే మాత్రం ఏముంది, తెలుసుకోకపోయినా ఏం లేదు అని ముందుగానే వాళ్ళేం జేస్తారంటే నిర్ధారించుకుంటారు. అంటే అదేదో వాళ్ళకు ఖచ్చితంగా తెలిసినట్టుగా అలా అనుకుంటారు. కానీ తెలియనప్పుడు ఇది నాకు తెలియదు. ఈ విధంగా విన్నాను అని మాత్రమే ప్రస్తావించడం అనేది ఎన్‌లైట్‌మెంట్ స్థితి. అంటే నాకే అంతా తెలుసు అని కాకుండా, తను ఏదైతే తెలుసుకున్నాడో, తెలుసుకున్న దాన్ని మాత్రమే తెలుసుకున్నట్టుగా, తెలుసుకోలేని దాన్ని నాకింతవరకే తెలుసు. నేను ఈ మాస్టర్ చెప్తుంటే ఈ విధంగా విన్నాను, ఇక్కడ తెలుసుకున్నాను అని చెప్పడం మాత్రమే ఎన్‌లైట్‌మెంట్ స్థితి అన్నమాట. నేను అలా విన్నాను అని చెప్పుకోకుండా, అది అంతే, అది అలానే ఉంటుంది అని ఈ విధంగా ఏతురహితంగా నమ్మకం ఉంచుకోవడం అనేది ఎన్‌లైట్‌మెంట్ అనేది లేకపోవడం అన్నమాట. అంటే ఎంత తెలుసో అంతే మాట్లాడినప్పుడు మనకు ఎన్‌లైట్‌మెంట్ ఉందనే అలాగే ఉందన్నమాట. ఏ మాత్రం రవ్వంతైనా మనకు తెలియంది తెలిసినట్టు మాట్లాడితే మాత్రం అది ఎన్‌లైట్‌మెంట్ మనకు లేదన్నట్టే. అలాగే ఎన్‌లైట్‌మెంట్ అనేది రకరకాల రీతుల్లో మనకు చూస్తే ప్రత్యక్షం అవుతూనే ఉంటుంది. ఈ రకంగా ఎన్‌లైట్‌మెంట్ అన్నదాన్ని పూర్ణ స్వభావము తెలుసుకోకపోవడమే ఈరోజు మనం చేసే కృషి అన్నమాట. అంటే నేనే శరీరము, ఈ పుట్టుక, చావు మధ్య ఉన్నవాడిని అని అనుకుంటే అది మళ్ళీ చీకటి బతికే అన్నమాట. అది గూడా ఎన్‌లైట్‌మెంట్ లేని స్థితి అన్నమాట. ఈ సృష్టి అంతా నేనే. నేనే ఆ సృష్టి అంతా అని తెలుసుకున్న పరిపూర్ణ స్థితే ఎన్‌లైట్‌మెంట్ స్థితి అన్నమాట. అంటే ఇలాంటి పరిపూర్ణ ఎన్‌లైట్‌మెంట్ స్థితికి రావడము అంటే అది మామూలు సంగతైతే కానే కాదు అని మనం తెలుసుకోవాలి. అంటే ఇది ఒకానొక అద్భుతమైన ప్రక్రియ. మామూలుగా ఇప్పుడు హిమాలయ పర్వతంలో ఎవరెస్టు శిఖరాన్ని మనము ఎక్కాలనుకోండి. అంటే ఆ చేసే ప్రయత్నం లాంటిదనమాట ఇది గూడా. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం అన్నమాట. నేను అంతా నేనే, అంతా నేనే అని గ్రహించగలిగే స్థితికి ఎదగగలగడం అనేది ఒక అత్యద్భుతమైన ఎన్‌లైట్‌మెంట్ ప్రక్రియ అన్నమాట. అంటే మొత్తం మీద ఇదొక్కటే సత్యం గనక, ఈ సత్యాన్ని తక్కువ పాలలో ఉన్న ఏ విధమైన ఇతర అవగాహన అనేది మాత్రము ఎన్‌లైట్‌మెంట్ మాత్రము అనిపించుకోదనమాట. ఎన్‌లైట్‌మెంట్ అంటే ప్రతి ప్రాణి పట్ల చక్కటి మైత్రి భావం కలిగి ఉండటము. సర్వ ప్రాణికోటి పట్ల సహృదయతా భావం కలిగి ఉండటమే ఎన్‌లైట్‌మెంట్ అంటే. అంటే ఏ ఒక్క ప్రాణి పట్ల ఏ భావము ఉంటే అది మాత్రము ఎన్‌లైట్‌మెంట్ మాత్రం అనిపించుకోదనమాట. అంటే ఏ ప్రాణి యొక్క జీవన రీతులు దానివి. ఏ ప్రాణి యొక్క ఇష్టాయిష్టాలు గూడా దానివి. ఏ ప్రాణి యొక్క ధర్మాధర్మాలు గూడా దానియి అన్నమాట. అలాగే ప్రతి ప్రాణి కూడా సర్వ స్వతంత్రమైనది. అంటే ప్రతి ఒక్క దానికి గూడా స్వేచ్ఛ అనేది ఉంటుందనమాట. మనకు దాని మీద ఏం హక్కుంటుంది చెప్పండి? నిజంగా అది ఇలా ఉండాలి, ఈ విధంగా ప్రవర్తించాలి అని మనకు నిర్దేశించడానికి ఏమీ ఉండదు. ప్రతి ప్రాణి పట్ల సరైన సదావగాహనను కలిగి ఉండి, ఆ ప్రాణి యొక్క స్వాతంత్రతను దానికి ఇచ్చి ఆ యొక్క స్వాతంత్రత పట్ల సహృదయత, మైత్రి భావాన్ని కలిగి ఉండటమే ఎన్‌లైట్‌మెంట్ అంటే. ఇప్పుడు చూడండి కొన్ని జంతువులకు వాటికి ఇష్టం ఉన్నా లేకపోయినా మనము కట్టేసి మరి అంటే పెంపకం పేరుతో పెంచుకుంటూ ఉంటాము. అంటే అక్కడ మనం ప్రేమ చూపిస్తాము అనుకుంటాం గానీ, వాటికి గూడా ఇప్పుడు సహచరితో ఉండాలి, దాంతో గడపాలి అని ఉంటది. స్వేచ్ఛగా తిరగాలని ఉంటది. ఇప్పుడు ఒక కుక్కని తీసుకున్నామనుకోండి, ఫుడ్ పెడతాము. అంతా ఇంట్లో ఉంటాం. కానీ దాన్ని ఒక బంధించినట్టే. ఇప్పుడు మనం గూడా రూమ్‌లో ఉంచి, అందులో వాష్‌రూమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ రూమ్ బయట నుంచి
మనం ఫుడ్ లోపలికి పెట్టి దాన్ని అందులోనే ఉంచడము అంతవరకే. లేదు ఇంటి వరకే పరిధి బయటికి ఎప్పుడు తీసుకుపోవట్లేదు. హౌస్ అరెస్ట్ అని ఇప్పుడు టీవీ ఛానెల్స్ ఇలాంటివన్నీ గూడా వాళ్ళ పైన దాడులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి చూడండి. అంటే ఇప్పుడు మనం ఆ కుక్కని గూడా అలా చేస్తున్నాం గదా! అలా అంటే దాని స్వాతంత్రం దానికుంటుంది. దాని స్వేచ్ఛ దానికుంటుంది. అది అలాగే ఉండాలి అనేది లేదు. అలాగే ఇప్పుడు అలా చెయ్యొద్దు అంటే మాకిష్టం గదా! అంటే బయటదేదైనా ఉందనుకోండి, మీరు భోజనం పెట్టినప్పుడు పెడతారు. ఒకరోజు మర్చిపోతే మర్చిపోతారు. దీన్నలా కాదు గదా! దానికి వాష్‌రూమ్ ఎప్పుడు పోవాలనేది గూడా నిర్ధారించడం మనమే జరుగుతుంది. బయటికి తీసుకుపోవాలి. రకరకాలుగా ఉంటాయి కాబట్టి, అలా గాకుండా దాని స్వేచ్ఛని దానికివ్వాలి. అంతేగాని ఇప్పుడు మన దేశం వాళ్ళ పట్లనే సహృదయత ఉండి, అలాగే ఇప్పుడు పాకిస్తాన్‌లో లేకుంటే వేరే వేరే దేశం ఆహ్, వాళ్ళ మీద లేకుండా ఉండడం అనేది గూడా పనికిరాదు. అంటే వాళ్ళంతా దుర్జనులు వేరే దేశం వాళ్ళు అని అనుకోవడం గూడా ఏ మాత్రము ఎన్‌లైట్‌మెంట్ అనేది కాదనమాట. అంటే ఇప్పుడు నాది ఎక్కువ కులము. నేను బ్రాహ్మణ్ణి. అంటే నేనెక్కువ ఉచ్చ స్థితిలో ఉన్నవాడిని. మిగతా వాళ్ళంతా గూడా వాళ్ళు నీచమైన వాళ్ళు, అంటరాని వాళ్ళు అని అనుకుంటారు గదా! పాతకాలం నుంచి గూడా. అలా అంటే నా యొక్క సహృదయత భావానికి అది తగదు అని విశ్వసించడము. ఆ విధంగా బతకడం అనేది ఎంత చీకటి బతుకో. అలా ఉండకూడదు. అందరూ సమానంలాగే ఉండాలి. అంటే ప్రతి ప్రాణి పట్ల గూడా కరుణ ఉండటమే ఎన్‌లైట్‌మెంట్ అంటే. ప్రతి ప్రాణి పట్ల గూడా మనము కరుణ అనేది చూపించాలి. మన సహృదయతా భావం అనేది మన భౌతిక రూపంలో ఎప్పుడైతే మన భౌతిక చర్యల ద్వారా ప్రకటితం అవుతుందో దాన్ని కరుణ అంటాము. అదే ఇందాక చెప్పుకున్నట్టు ఒక కుక్క ఆకలితో ఆడ అరుస్తూ ఉంది. మన ఇంట్లో భోజనం ఉంది. అయినా మనం పెట్టలేదనుకో నిజంగా మనలో కరుణ లేనట్టే. అంటే భౌతిక పరిస్థితిలో అంటే వేరే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకేదో దెబ్బ తగిలింది. మనం పరిగెత్తుకుంటూ వెళ్లి కాపాడామనుకో అక్కడ మనకు కరుణ ఉన్నట్టు. కానీ నేను ఎన్‌లైట్‌మెంట్‌లో ఉన్నాను గాబట్టి, నేను ధ్యానం జేస్తున్నాను గాబట్టి, ఓకే. అతనికి ఎట్లా తన గత జన్మ వల్లనో, దాని వల్లనో, దీని వల్లనో ఈ కర్మ ఉంది గాబట్టి తను అనుభవించాలనే అనుకోవడం గాదు. అంటే మన భౌతిక పరిస్థితుల్లో గూడా ఆ కారణ భావం అనేది మనము చూపించాలనమాట. అంటే ఇప్పుడు ఎంతోమంది మనకన్నా తక్కువ పరిణతి చెందిన స్థితిలో ఉంటారు. వారి విపరీత ప్రవర్తన అంటే ఇప్పుడు రిలేటివ్స్ ఒస్తారు. ఇప్పుడు మనం ధ్యానం జేస్తున్నాము, సరైన మాటలే మాట్లాడుతున్నాము, సరైన అవగాహన చేసుకుంటున్నాము. వాళ్ళు మాట్లాడే దానికి గూడా సరేలే వీడు ఈ స్థితిలో ఉన్నాడు అని వాళ్ళ యొక్క అంటే ఆత్మస్థాయి మనకంటే తక్కువగా ఉంది. ఓకే. ఈళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు అని మనము వాళ్ళని అంటే వాటిని ఎక్కువగా మనం లోపలికి తీసుకోకుండా వాళ్ళకర్థమయ్యేటట్టుగా గూడా మనం చెప్పొచ్చనమాట. అంటే వాళ్ళకి గూడా తెలుసుకొని, వాళ్ళు గూడా తెలుసుకునేటట్టు చేసి మనము చైతన్యయొచ్చు. అదే కరుణ అంటే. ఎప్పుడైతే మన కింది వారి పట్ల కరుణామయులుగా మనం ఉంటామో, మనకన్నా ఇప్పుడు ఉన్నత స్థితిలో ఉంటారు గదా! ఉన్నత స్థితిలో ఉన్న ఎక్కువ మంది ఎన్‌లైటెడ్ స్థితిలో ఉన్న మాస్టర్స్ గూడా మన పట్ల గూడా ఆ కరుణని మన పట్ల గూడా ప్రసరిస్తారనమాట. అలాగా. అంటే అప్పుడు మనకు వాళ్ళ సహాయం అనేది అందుతుంది. ఇప్పుడు మన భూమి మీద ఉన్న ఉన్నత స్థితిలోని మాస్టర్స్ గాదు, ఉన్నత లోకాలున్న మాస్టర్స్ గూడా మనకు మన మీద ఆ కరుణ అనేది చూపిస్తారు. మాస్టర్స్ అంటే ఇప్పుడు భగవంతుడు వీళ్ళందరిని చెప్పుకుంటాం గదా! దేవుళ్ళు అందరూ గూడా. అంటే ఎన్‌లైట్‌మెంట్ అంటే ఎలాంటి పరిస్థితిలో కూడాను కరుణను వీడకుండా ఉండటము. అంటే కరుణామయుడిగా ఉండటం ఉండటమే ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్స్ అంటే. మామూలుగా ఎటువంటి పరిస్థితుల్లో గూడా కరుణతోటే ఉండాలి. ఎప్పుడు గూడా కరుణామయులుగానే ఉండాలి. ప్రతి, ప్రతి జీవి పట్ల, ప్రతి ప్రాణి పట్ల, ప్రతి పరిస్థితిలో కూడా కరుణతోటే ఉండాలి. అలా. ఇప్పుడు నువ్వు చావు నాకేం పట్టింది నీ సంగతి అని నన్ను ముట్టుకోకు అని ఇలాంటి మాటలు గూడా మాట్లాడుతూ ఉంటారు గదా! అంటే నీ నువ్వు వేరుగా ఉండు అని అట్లా ప్రయత్నిస్తూ అంటే వాళ్ళని ప్రయత్నించి దూరంగా ఉంచుతారు చూడండి. అది సహజంగా తాను చేయగలిగిన సహాయాన్ని గూడా చెయ్యకుండా నిరాకరించే వాడిని మాత్రము ఎన్‌లైటెడ్ మాస్టర్స్ అని అనము. అంటే ఇప్పుడు మామూలుగా మన ఇంట్లో వాళ్ళకే ఒక హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. కాకపోతే వాళ్ళకు మనకు ఆహ్, కుదరట్లేదు. అంటే సరిగ్గా లేము.
వాళ్ళు వాళ్ళు మన పట్ల మంచిగా ఉండరు. మనం గూడా వాళ్ళ పట్ల అలా ఉండమనుకోండి, ఆ రోజు అలా దూరంగా ఉంచినట్టయితే అటువంటి పరిస్థితిని గూడా మనము ఎన్‌లైట్‌మెంట్ ఆహ్, మా మాస్టర్స్ అని మాత్రము అనిపించుకోమనమాట. అలాంటి పరిస్థితిలో నిరాకరించొద్దు. చూసుకోవాలి, వెళ్ళాలి. తర్వాత తర్వాత తను నీ పట్ల అలా ఉండడనుకోండి, అర్థమయ్యేటట్టు చెప్పే వరకు చెప్తాము. లేకపోతే తన స్థితిలో తను ఉంటాడు. మన స్థితిలో మనం ఉంటాం. అలాగనమాట. అంటే మన దగ్గర ఏది ఉందో అది విచ్చలవిడిగా మనకన్నా తక్కువ స్థాయిలో ఉండే వారికది ఇస్తూ, వారికి నిరంతరంగా చేయూతగా ఉండటమే ఎన్‌లైట్‌మెంట్ అంటే. ఇప్పుడు మన దగ్గర ప్రేమ ఉంది. వాళ్ళు చూపించినా, చూపియకపోయినా మనం చూపిస్తూ ఉన్నాము. అంటే అలా మన దగ్గర ఏది ఉన్నా గూడా అది విచ్చలవిడిగా పంచుతూ ఉన్నామనుకోండి. అంటే ఇప్పుడు ధ్యానంలోకి రాని వాళ్ళు ధ్యానం చెయ్యట్లేరు. అంటే ఇంట్లో ఒక్కరు చేస్తారు, ఇద్దరు చేస్తారు. చెయ్యని వాళ్ళు గూడా ఉంటారు గదా! వాళ్ళ స్థితి వేరే ఉంటుంది. అంటే వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన, బిహేవియర్ అన్నీ గూడా వేరుగా ఉంటాయి గదా! అలాంటి వాళ్ళ పట్ల గూడా మనము ప్రేమ భావనతోటి, కరుణతోటి ఇలాగే ఉండాలనమాట. నీ కర్మకు నువ్వే బాధ్యుడవు గనక, నీ సంగతి నువ్వే చూసుకో. ఇందాక చెప్పుకున్నాం గదా! అలాగా అని ఇతర ప్రాణకోటిని తక్ తనకన్నా తక్కువగా ఎదిగిన ప్రాణకోటిని గాలికి వదిలేసేవాడిని గూడా ఎన్‌లైటెడ్ అని అనమనమాట మనం. ఎన్‌లైట్‌మెంట్ వాళ్ళు పొందిన వాళ్ళు కాదనమాట. కనుక ఎవరైతే నిరంతరంగా కరుణమయిలో వారే ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్లు. కరుణ రసాన్ని అనుభవించని వాళ్ళు మాత్రము ఎన్‌లైట్‌మెంట్ లేని వాళ్ళే. మనందరిలో కరుణ రసం ఉంది కాబట్టే మనము ఈరోజు మాంసం అనేది తింటలేము. ఆ కరుణ రసమే లేకపోతే మాంసం అనేది తినేవాళ్ళం అందరిలాగా జీవుల్ని మనం గూడా హింసించేవాళ్ళమనమాట. అలాగే మాంసం అనేదే కాదు అన్నింటి పట్ల గూడా అలాగే ఉండాలి మనం. ఎన్‌లైట్‌మెంట్ ఉన్నవాళ్ళు అంటే తప్పు చెయ్యని వాళ్ళు అని కాదు. తన తప్పులను తెలుసుకున్న వాళ్ళు అని అర్థమనమాట. అంటే ఒక తప్పు తెలుసుకున్నాము. దాన్నే రిపీటెడ్‌గా చెయ్యకుండా ఉండడం అనమాట. అలా. అంటే ప్రతి జీవి గూడా తన ప్రగతి పదంలో నిశ్చయంగా తప్పులు చేయవలసిందే. అంటే కొత్త పాఠాలు నేర్చుకునేటప్పుడు తప్పటడుగులు తప్పవు కదా! అలాంటప్పుడు తప్పటడుగులు పాపాలు కావు. అవి తప్పులు కావు. క్షమించరాని నేరాలైతే కానే కావనమాట. ఇప్పుడు కొత్తదేదైనా నేర్చుకుంటున్నాము. ఓకే. వంటే నేర్చుకుంటున్నారనుకోండి. ఏం జేస్తారు? అది సరిగ్గా చెయ్యలేకపోతారు. అందులో చూస్తారు. సరే ఆ వీడియోలో ఏదో చూపిచ్చారు. లేదు వీళ్ళకే థాటొచ్చింది. అలా క్రియేటివ్‌గా కొత్తగా వండారనుకోండి. వండారు గానీ అది సరిగ్గా రాలేదు. రాలేదంటే అదేదో తప్పు చేసినట్టు కాదు. తప్పటడుగులు మాత్రమే అవి. అంటే అవేమి పాపాలు కావనమాట. తప్పనిసరి తప్పటడుగులను తామే క్షమించాలి. అవి నేరాలుగా పరిగణిస్తే అలాంటి వాళ్ళకు ఎన్‌లైట్‌మెంట్ అనేది లేనే లేదనమాట. అలాగే ఇతరుల తప్పులని ఇ ఇతరుల తప్పనిసరి తప్పటడుగులను గూడా క్షమించరాని నేరాలుగా పరిగణిస్తే వాళ్ళకి ఎన్‌లైట్‌మెంట్ లేదనమాట. ఇప్పుడు చూడండి మామూలుగా ఇంట్లో నా ఎగ్జాంపుల్‌గానే తీసుకున్నా. ఇప్పుడు నేనే ఒక గ్లాస్ పడేసినా అనుకోండి. ఏమనుకుంటా అంటే, ఏదో పొరపాటున జారి కింద పడిందిలే అని నేను కాసేపు అనుకోని వదిలేస్తా. అదే పిల్లలో, హస్బెండో ఎవరో పడేశారనుకోండి. ఏం చేస్తా అప్పుడు? కొంచెం గట్టిగా ఇట్లా చేస్తావా, అట్లా చేస్తావా అంటాను చూడండి. అలా అన్నా గూడా మనకు ఎన్‌లైట్‌మెంట్ అనేది లేదనమాట. అంటే వాటిని గూడా అంటే గ్లాస్ అనే గాదు. వాళ్ళని ఒక షాప్‌కి పంపిస్తాము పిల్లల్ని. ఒకటి తీసుకురమ్మంటే ఒకటి తీసుకొచ్చారు. అంటే ఈసారి అది కరెక్ట్‌గా తీసుకురాలేదు. ఇలా తీసుకొచ్చినావు అనే జ్ఞానాన్ని మనం అందించినాం అనుకోండి. మళ్ళోసారి వాడు ఓకే. అమ్మ ఏం చెప్తుంది అని ఒకటికి 2 సార్ల అడిగి మరి మళ్ళోసారి కరెక్ట్‌గా ఏ వస్తువు నేను చెప్పానో ఆ వస్తువనేది కరెక్ట్‌గా చేస్తాడు. అంటే ఫస్ట్ ఇప్పుడు నేర్చుకునేటప్పుడు ఓకే. డబ్బులు కట్టేటప్పుడు గూడా చేంజ్ తీసుకురాకపోవడము కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు గదా! అంటే అవి తప్పటడుగులే గాని తప్పులనేవి ఏం కావనమాట. అంటే నేర్చుకునేవారు తప్పుటడుగులను తప్పులు ఆహ్, ఆహ్, తప్ప అంటే తప్పటడుగులను తప్పటడుగులుగానే స్వీకరించి వారి తప్పటడుగులు తప్పులుగా చూడకుండా అవి వారి విద్యాభ్యాసాల్లో నేర్చుకోవడానికి చేసే చిన్న చిన్న లోపభూయిష్టమైన ప్రయత్నాలే అని వాటిని గుర్తిస్తూ ఆ విధంగా అవగాహనలో ఉండడమే ఎన్‌లైటెడ్ అంటే. ఇప్పుడు మనం చెప్పుకున్నాంగా అదే అన్నమాట. అంతేగాని ఆయా విద్యలు నేర్చుకునేటప్పుడు వారు అపస్వరాలు పలికితే వెంటనే వారి మీద పడి చీల్చి చెండాడి
వాళ్ళ గొంతు పిసికి నువ్వు అపస్వరాలు పలికావు, నువ్వు పనికిమాలిన వాడివి అని నేరస్తుడిగా నిర్ణయించడం అనేది బొత్తిగా ఎన్‌లైట్‌మెంట్ లేని వాడి స్థితి. కొన్ని కొన్ని సినిమాల్లో గూడా చూస్తుంటాం చూడండి. ఎంత అంటే మొత్తము ఆగమాగం చేస్తూ ఉంటారు గదా! అంటే చీల్చి చెండాడి రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఇలా అపస్వరాలు పలుకుతావా? ఇలా చేస్తావా? ఒక శ్లోకం పాడేటప్పుడు, స్తోత్రాలు పాడేటప్పుడు రకరకాలు అన్నింట్లో గూడా అలాగే చేస్తూ ఉంటారు గదా! అంటే ఒకవేళ నేరం చేసినా కూడా దానిని పదే పదే తలుచుకుంటూ ఉండడము అనేది ఎన్‌లైటెడ్ స్థితి కాదు. చేసిన నేరాన్ని అప్పటికప్పుడే మర్చిపోవాలి. పదే పదే తలుచుకుంటూ మళ్ళీ మళ్ళీ తలుచుకుంటే ఏమైతది? సమయం వృధా అవుతుంది కదా! కనుక మన తప్పుల్ని, మన పాపాల్ని మనము పునరుచ్చరణం చేయడం కానీ, ఇతరుల తప్పులను, ఇతరుల పాపాలను పదే పదే ఎంచుతూ ఉండడం గానీ, ఇదంతా ఎన్‌లైట్‌మెంట్ అనిపించుకోదు. ఇప్పుడు మనం ఒక తప్పు చేసినాము, తెలియక ఒక నేరం చేసినామనుకోండి, దాన్ని గూడా ఏం చెయ్యాలంటే, పదే పదే తలుచుకోకుండా దాన్ని వదిలేసేయాలనమాట. అలాగే వేరే వాళ్ళు గూడా ఇంకా వాళ్ళు గూడా తప్పులు చేసినారనుకోండి, ఇప్పుడు ఎప్పుడో 10 సంవత్సరాల కింద ఒక తప్పు చేస్తే దాన్ని ఇప్పటికీ మాట్లాడుతూ సాధిస్తూ ఉంటారు గదా! అలా గాకుండా దాన్ని గూడా వదిలేయాలనమాట. అంటే తగిన పాపాలు చేసిన వారికి తగిన రీతిలో వ్య వ్యవహ తగని పాపాలంటే చేయకూడని పాపాలుంటాయి గదా! చేసిన వాటిని తగిన రీతిలో వ్యవహరించి వాటిని వెంటనే మర్చిపోయి నూతన సృజనాత్మకమైన కార్యక్రమాల్లో కొత్తగా మునిగిపోవటం అనేది ఎన్‌లైట్‌మెంట్ అంటే. అంటే ఇప్పుడు చేయకూడని పాపాలు చేసినాం గదా! కానీ ఇప్పుడేం జేయాలంటే తగిన రీతిలో వ్యవహరించాలి. ఓకే. మళ్ళీ అలాంటి పాపాలనేవి చెయ్యకుండా ఉండేటట్టుగా దాని నుంచి మనం నేర్చుకొని, ఇంకా ఏం జేయాలంటే సృజనాత్మకమైన అంటే కొత్తగా ఏమేం క్రియేట్ చేయాలి? ఏమేం నేర్చుకోవాలి? మనం నేర్చుకోవడానికి చాలా ఉంది గదా! అలాంటివి నేర్చుకుంటూ కొత్తగా అలా చేయాలనమాట. దాన్నే ఎన్‌లైట్‌మెంట్ అంటారనమాట. అంటే అంతేగాని పదే పదే నేను పాపిని అని అనుకుంటూ ఉండడం కాదు. అదే విధంగా అవతలి వాళ్ళని కూడా ఏమంటాను నువ్వు పాపివి అనకుండా జన్మాంతం ఇతరుల్ని ఇందాక చెప్పుకున్నాం గదా! అలాగా పీడించుకు తినడం కానీ చేసేదాన్ని మాత్రము ఎన్‌లైట్‌మెంట్ అని అనిపించుకోదనమాట. తప్పు చేసిన వాళ్ళ దగ్గర వాళ్ళు అంటే ఇప్పుడు తప్పులు చేసిన వాళ్ళ నుంచి మనము వాళ్ళు ఆహ్, ఆ తప్పులు ఎలా చేశారో అనేది మనము అక్కడ పరీక్షించి ఓకే. మన జీవితంలో అలా తప్పులు చేయకుండా ఎలా ఉండాలనేది నేర్చుకోవాలి. అలాగే తప్పులు చేయకుండా అన్ని రకాలుగా కరెక్ట్‌గా ఎప్పుడు ఒప్పులే చేస్తూ ఉంటారు చూడండి. వాళ్ళ నుంచి మనము ఎలా చేయాలి? మనం గూడా వాళ్ళలాగా ఎలా ఒప్పులు చేయాలనేది గూడా మనం నేర్చుకోవాలనమాట. దాన్నే ఎన్‌లైట్‌మెంట్ అంటారు. అలాగే అంటే ఎన్‌లైట్‌మెంట్ మాస్టరు అందరి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. పాపాలు చేసిన వాళ్ళ నుంచి, పుణ్యాలు చేసిన వాళ్ళ దగ్గర నుంచి. అలాగే అంటే పాపాలు చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి పాపాలు ఎలా చేయకూడదో తెలుసుకోవచ్చు. పుణ్యాలు చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి పుణ్యాలు పుణ్య కార్యక్రమాలు గూడా ఎలా చేపట్టాలనేది గూడా మనము తెలుసుకోవచ్చనమాట. అంటే ఈ విధంగా అందరి దగ్గర నుంచి అద్భుతమైన పాఠాల నుంచి నిర్విరామంగా నేర్చుకుంటూ ఉండేవాడే ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్ అనమాట. అంటే ఎవరి దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలో నేర్చుకొని అంటే ఎవ్వరి దగ్గర నుంచి ఏం నేర్చుకోకుండా ఉంటాడు చూడండి. వాడు మాత్రము చీకటి బతికేవాడు. అంటే దివ్య ప్రకాశం లేనివాడే అనమాట. అంటే వాడు ఎన్‌లైట్‌మెంట్‌లో లేడు. అంటే ఎన్‌లైట్‌మెంట్ అంటే పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కంటిన్యూ వాగుతూ ఉంటాం చూడండి. అలా వాగడం కాదు. చక్కటి మౌన స్థితిలో మౌనంగా ప్రతి మనిషి ప్రతిరోజు ఎంతైనా మౌన స్థితిలో గడపడం అనేది ఎంతో అవసరం. అలాంటి మౌన స్థితి ఆహ్, అభ్యసించినప్పుడే అంటే అలా మౌనంగా ఉన్ ఉన్నప్పుడు తప్ప ఎన్‌లైట్‌మెంట్ అనేది పొందలేరనమాట. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే మాట్లాడడమే ధ్యేయంగా ఉన్నాయనుకో ఎన్నో అపస్వరాలనేయి వస్తూ ఉంటాయి. అవి మనము చెప్పలేం గూడా. అదే మౌనంలో ఉన్నామనుకోండి, మనం పలుకుతున్నప్పుడు మనం తెలియకుండానే మన మౌనంలోంచి దాన్ని సుస్వరాలుగా వస్తాయవి. ఊకోకుండా కంటిన్యూ మాట్లాడితేనేమో, వాగుతూ ఉంటేనేమో ఏమైతాయి అపస్వరాలొస్తాయి. అలాగే మౌన స్థితిలో ఉండి మనము
ఆ అవసరాన్ని బట్టే మాట్లాడినప్పుడు ఏమవుతాయి? ఆ మాటలనేవి సుస్వరాలుగా వస్తాయన్నమాట. కనుక మౌనం అనేది మరొక చక్కని ప్రకాశంలో బ్రతికేవాడి సుగుణం. మౌనం లేకపోవడం అనేదే నిరంతరం శబ్దం చేసే దుర్గుణం అన్నమాట. దుర్గుణం ఉన్నవాడి ఒక చీకటి బతుకు బతికేవాడు అంటే ఎన్లైట్మెంట్ లేనివాడు. అంటే మౌనం అనంగానే మళ్ళీ ఇప్పుడు లోపల లోపల అన్నీ తిట్టుకుంటూ పైకి కొన్ని సినిమాల్లో చూపిస్తారు చూసారా? వాళ్ళకి లోపల ఒక రకమైన క్రోధంతో ఊగిపోతూ ఉంటారు. బయటికి మాత్రం మౌనంగానే ఉంటారు. అలా గాకుండా అంతర్మౌనము అంటే మనసులో గూడా అనవసరమైనవి ఏవి గూడా ఆలోచించకుండా, అలాగే మనం ఇప్పుడు నోటితో గూడా మాట్లాడకుండా 2 రకాల గూడా మౌనం వహించాలనమాట. ముఖ్యంగా మనం ఇక్కడ మరొక ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్ వచ్చినప్పుడు మనము ఏం జేయాలంటే, నోరు మూసుకొని సైలెంట్‌గా వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం అనేది వినాలనమాట. దాన్నే ఎన్‌లైట్‌మెంట్ అంటారు. కానీ మనకంటే తక్కువ జ్ఞాన పరిస్థితిలో ఉన్న వాళ్ళ దగ్గర మనము నోరు విప్పవచ్చేమో గానీ, మనకన్నా ఎక్కువ జ్ఞాన పరిస్థితిలో ఉన్న వాళ్ళ దగ్గర మాత్రము మనము నోరు విప్పడం అనేది ఎంతగా అసంగతమైనదో. అంటే మనకన్నా ఇప్పుడు తక్కువ స్థితిలో ఉన్న ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్ వచ్చినప్పుడు మాత్రం మనము నోరు ఎటువంటి పరిస్థితుల్లో గూడా నోరు విప్పకూడదనమాట. అలాగే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే గనక మహాతత్వ పండిత రాధాకృష్ణ గారు రమణ మహర్షి దగ్గరికి ఎప్పుడు వెళ్తూ ఉండేవారనమాట. అలా 6 రోజులు ఉండి ఆయన మౌనంగా కూర్చొని వచ్చేవారు. అంటే రోజు వెళ్ళేవాడు. ఇంగ కూర్చొని వచ్చేవాడనమాట. అఖండ పండితుడు రాధాకృష్ణన్ గారు అంతకన్నా ఉచ్చ స్థితిలో వెలుగుతున్న రమణ మహర్షి ఆయన దగ్గరికి ఆయన దగ్గర తనకు మాట్లాడడానికి ఏమీ లేదని తెలుసు ఈయనకు. కనుక చక్కగా నిశ్శబ్దంతో ఉండి వచ్చేవాడనమాట. కనుక మనకన్నా ఆత్మజ్ఞానంగా ఎన్‌లైట్‌మెంట్ రీతిలో ఎక్కువ స్థితిలో ఉన్నవారు దగ్గర వారి పక్కన పూర్ణ మౌనంతో ఉండి వారిని గమనించడము, అలాగే వారి మనోభావాలను వీక్షించడమే, వారి మాట తీరును పరీక్షించడమే ఎన్‌లైట్‌మెంట్ అంటే. అంటే అలా వాళ్ళని గమనిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు, వాళ్ళెలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది ప్రతీది గూడా మనము గమనించినప్పుడు మనం గూడా ఎంతో జ్ఞానాన్ని వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాము. అంతేగాని అందరి దగ్గర అంటే తెలిసిన వారి దగ్గర, తెలియని వారి దగ్గర ఒకే రీతిలో ప్రవర్తించడం అనేది మనము ఒక మూసలోనే మనం మాట్లాడడం అనేది ఎన్‌లైట్‌మెంట్ మాత్రము ఎప్పటికీ అనిపించుకోదనమాట. ఎన్‌లైట్‌మెంట్ అంటే త్రికరణ శుద్ధి కలిగి ఉండటం. మన మనసులో ఏది ఉంటుందో దాన్నే మాట్లాడడము. ఏది మాట్లాడుతున్నామో దాన్నే చేయడము. ఏం చేస్తున్నామో దాని గురించే మాట్లాడడము. మన మనసులో ఏది ఉంటుందో అదే మనము పైకి మాట్లాడడం అనమాట. అదే చేయడము. కానీ మనసులో ఒకటి పెట్టుకొని వేరే విధంగా మాట్లాడడం అనేది అది చాలా అజ్ఞానంలో ఉన్నట్టనమాట. అది చీకటి బతుకు. మాట్లాడేది ఒకటి, చేసేది మరొకటి అన్నది ఎంత దుర్లభమైన పరిస్థితులకు దారితీస్తుందో అనమాట. అంటే చాలా విపరీతమైన పరిస్థితుల్ని తీసి తెచ్చిపెడుతుందది. త్రికరణ శుద్ధి కలిగి ఉండటమే ఎన్‌లైట్‌మెంట్‌కి చక్కటి సూచిక. ఈ విధంగా ఎన్‌లైట్‌మెంట్ అంటే ఎన్ని రూపాలున్నాయో ఇంకా మనము ఎన్నో తెలుసుకోవచ్చు. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమని తెలియని తెలియని వాళ్ళు ఎన్‌లైట్‌మెంట్ లేని వాళ్ళన్నట్టే. అంటే వాళ్ళు దివ్య ప్రకాశంలో లేరు. తమ వాస్తవానికి తామే సృష్టికర్తలు అని తెలుసుకున్న వాళ్ళే ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్లు. మనము ఏ విధాలుగా ఎవరెవరితో వ్యవహరిస్తుంటామో, అంటే మన వ్యవహార శైలి ఎలా ఉంటుందో అందరి పట్ల, ఆయా విధాలుగా వాళ్ళ దగ్గర నుంచి ప్రతిఫలాలు పొందుతుంటాము. అంటే ఏది ఇస్తే అదే వస్తుందంటారు కదా! అలాగనమాట. అంటే కనుక మన వాస్తవానికి క్షణము మనమే కర్తలం. మనమే సృష్టికర్తలము. కనుక వాస్తవం ఇలా ఉంది, అలా ఉంది అని మామూలుగా అతను
నన్ను పాడు చేశారు. వాళ్ళు నన్ను ఇలా పాడు చేసినారు అని, నా వాస్తవానికి అతను కారకుడు అని వేరే వాళ్ళ మీద నింద మోపడం అనేది మాత్రము ఎన్‌లైట్‌మెంట్ లేని వారి స్థితి అన్నమాట. తమ స్థితిగతులకు తామే కారకులమని తెలుసుకొని ఎప్పటికప్పుడు వేరే వాళ్ళ మీద నిందని గాని, వాళ్ళిలా చేశారని ఒక మాటలు మాట్లాడడం గాని, తమ మీద తామే అలా చెయ్యకుండా తమ మీద తామే మోపుకొని, ఓకే. అంటే నా కా నా వాస్తవానికి నేనే కారణము. నా స్థితిగతులకు నేనే కారణము అని ఎవరి మీద నింద మోపకుండా, తమ మీదే తాము నింద మోపుకునేవారు మాత్రము ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్స్. ఓకే. నేనిలా చేసినాను గాబట్టే నేనిలా అనుభవిస్తున్నాను అనుకునే వాళ్ళు మాత్రము ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్స్ అన్నమాట. అంతేగాని తమకు కలిగిన హానికి వేరొకరిని నిందించేవారు, తమకు కలిగిన లాభానికి వేరొకరిని స్తుతించేవాళ్ళు ఎన్‌లైట్‌మెంట్ కానే కారు. అంటే ఏదైనా లాభం వచ్చిందంటే నీ వల్లనే వచ్చింది. లేదు ఇప్పుడు వేరే వాళ్ళ వల్ల ఆహ్, వీళ్ళకేమైనా హాని వచ్చింది, ఇబ్బంది కలిగిందనుకో వాళ్ళ మీద నిందలేస్తూ ఉంటారు గదా! అలాగనమాట. కనుక మనం అనుభవించే ఫలితాలు మన కర్మ ఫలితాలే అనే ఒకానొక అవగాహన కలిగి ఉండి, ఆ విధంగా మన వాళ్ళే సదా ఉన్న వాళ్ళే మాత్రము ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్‌లనమాట. అంటే మనము ఏ రకమైన కర్మ ఫలితాలు అయితే అనుభవిస్తున్నామో, అంటే మనము ఏది చేస్తే అదే వస్తుంది. అంటే మనం అనుభవించే ఫలితాలు మన కర్మ ఫలితాలు అనే అవగాహనలో ఉంటే గనక వాళ్ళని ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్‌లంటాము. అంటే ప్రతి దానికి కూడాను ఇతరుల మీద నింద మోపడం మాత్రము ఏ మాత్రము ఎన్‌లైట్‌మెంట్ మాత్రం కాదనమాట. అంటే ప్రపంచంలో ఇప్పుడు మనం ప్రపంచంలో తిరుగుతూ ఉంటాము. మన కుటుంబ వ్యవస్థలో ఉంటాము. అందరితో బంధువులతో కలవాల్సొస్తుంది. ప్రపంచంలో గూడా అందరితో తిరుగుతుంటాం. కానీ ప్రపంచంలో తిరుగుతూ ఉన్నా కూడా ప్రపంచాన్ని అంటకుండా ఉండేవాళ్ళే ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్‌లు. అంటే ప్రపంచంలో తిరుగుతున్నాం గదా! అని చెప్పేసి ప్రతి ప్రాణితో కూడా అంటబడి ఉండటము అనేది ఎన్‌లైట్‌మెంట్ అనేది కాదనమాట. మామూలుగా ఎలా ఉండాలంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఎవరితో ఉన్నా కూడా ఉన్నాం కానీ అంటి ఉండలేమనమాట. అన్న పరిస్థితి కలిగి ఉన్న వాళ్ళే ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్‌లనమాట. అంటే బంధాల్లో ఇరుక్కొని కనపడిన ప్రతి దానితో విడదీయలేని మోడి కలిగి ఉండటం అనేది వెలుగుకు, దివ్య జ్ఞానానికి, దివ్య ప్రకాశానికి, ఎన్‌లైట్‌మెంట్‌కు పూర్తి విరుద్ధం. అంటే బంధాల్లో ఉండాలి ఇప్పుడు. సంసారంలో ఉండాలి. కానీ బంధాల్లో ఇరుక్కుపోకుండా ఉండాలి. ప్రేమించాలి. అందరితో ప్రేమ భావంతో, కరుణభావంతో అన్ని రకాలుగా ఉండాలి. కానీ మనము ఆ బంధాల్లో ఇరుక్కుపోవద్దు. వాళ్ళు లేకపోతే నేను ఎలా, లేకపోతే ఇలా జరిగింది అని అంతగనం దుఃఖంలో అవన్నీ గూడా ఏందంటే బంధాల్లో ఇరుక్కుపోయినప్పుడే వస్తాయన్నమాట మనకు. అందుకే ఎందులో అయినా ఉండవచ్చు కానీ దేనితో ముడిపడి మాత్రము ఉండరాదనమాట. అలా ముడిపడిపోతే ఆ ముడి తీయడం అనేది చాలా కష్టం. సరిగా ముడి తీయడం చేత కాకపోతే ఆ ముడి ఎంత గట్టి పడిపోతుందో అంతేకానీ అది ఆ ముడి అనేది రాదు. కొన్ని మామూలుగా ముడి పడితే వస్తాయా? అలాగా ఇది గూడా మనం అందులో ఇరుక్కుపోతే రాలేమనమాట. ప్రతి దానితో ఒక అనుబంధం కలిగి ఉన్నామే కానీ ముడిపడి ఉండవద్దు. అనుబంధం ఉండొచ్చు కానీ, ముడిపడి మాత్రము ఉండొద్దనమాట. ఇందాక చెప్పుకున్నట్టు, ఆ ముడిపడి ఉండటం అనేదే చీకటి బతుకు. అంటే వాళ్ళకు ఎన్‌లైట్‌మెంట్ లేదనమాట. దేనితో ముడిపడకుండా ఉండటమే వెలుతురు బతుకు అంటే ఎన్‌లైట్‌మెంట్ స్థితి. ఏ పని చేయడానికైనా సందేహం కలిగి ఉండేవాడు, భయాందోళనలో కలిగి ఉండేవాడు. అది చేస్తే ఏమవుతుంది అని ఊగిసలాడేవాడు. నిన్న చెప్పుకున్నాం గదా! మన మనస్థితిలో ఉంటే మనము అలా ఊగిసలాడుతూ ఉంటామని. అలా ఉండేవాడు మాత్రము ఎన్‌లైట్‌మెంట్ లేనివాడనమాట. చూద్దాము చేస్తే ఏమవుతుంది? దాని అంటే చేసినాక ఎలాంటిదొస్తుందో చూద్దాం దాని పర్యవసానం ఎలా ఉందో అని తెలియదు గదా! అని తెలియకుండా ఎందుకు నాకు భయమని ఆందోళన చెందకుండా అక్కడికి పోయి చూద్దామని ఏమాత్రం భయము, ఆందోళన ఎట్టి పరిస్థితుల్లో లేనివాడే ఎన్‌లైట్‌మెంట్ మాస్టరు. అంటే ఇప్పుడు ఊరికే తర్వాత ఏమవుతుందో అని ఇప్పుడు ఆలోచించకుండా ఆ పనేదో చేసి తర్వాత ఏది వస్తే దాన్నే అనుభవిస్తాను అని
ఫస్ట్ అయితే చేసి చూద్దామని చేసేవాడు మాత్రమే ఎన్లైట్మెంట్ స్థితిలో ఉన్నవాడనమాట. భయకంపితుడు అయినవాడు ఏ మాత్రమో ఎన్లైట్మెంట్ అనేది లేనివాడనమాట. ఎన్లైట్మెంట్ లేని వాని యొక్క ప్రథమ గుణమే భయం అనమాట. ఎన్లైట్మెంట్ లేని వాళ్ళకు అందరికీ కూడా భయం అనేది ఉంటుంది. వాళ్ళు మామూలుగా చీకట్లో వాళ్ళకు పోవాలంటే భయము. అసలు ఎందుకు భయపడుతున్నావు అంటే నాకు తెలియదు అంటారనమాట. అంటే దాన్ని ఎన్లైట్మెంట్ లేని స్థితి అంటాం. అంటే వాళ్ళకక్కడ ఎందుకు భయమేస్తుందో అనేది కూడా తెలియదు. కనుక ఏతురహితమైన ఆందోళనలు, భయాలను పూర్తిగా వదిలివేయడమే ఎన్లైట్మెంట్ అంటే. ఏతుబద్ధమైన భయాలు తప్పకుండా ఉండి తీరాలి. ఇప్పుడు ఎన్లైట్మెంట్‌లో ఉన్నా గూడా హేతుబద్ధమైన భయాలనేవి మాత్రము తప్పకుండా ఉండాలి. ఇప్పుడు వాడికి చీకట్లో బయటికెళ్ళాలంటే అసలెందుకు భయపడుతున్నాడో తెలియదు. దాన్ని ఏమంటామంటే ఏతు ఏతురహితమైన అంటామనమాట. ఏతుబద్ధమైన అంటే ఇప్పుడు మామూలుగా ఈ నిప్పులు మంట వస్తుంది గదా! దాంట్లో చెయ్యి పెడితే ఆహ్, ఏమవుతుంది కాలుతుంది గాబట్టి, ఆ కాలుతుందనేది మనకు తెలుసు. ఆ నిప్పంటే భయం గాబట్టి దూరంగా ఉండాలి. అక్కడ కాలుతూ ఉంది గదా! కాలుతుంది గదా! ఎలాగో నిప్పే గదా! ఏం గాదని పోయి చేయి పెట్టడం గాకుండా, మనం దూరంగా వెళ్ళడం అనమాట. అలా అంటే హేతుబద్ధమైన భయమనేది ఉండొచ్చు. అది అజ్ఞానానికి సూచికే కాదు. కనుక మనకు ఉండే భయాలు హేతుబద్ధమైనవా, హేతురహితమైనవా తెలుసుకొని, హేతుబద్ధమైన భయాలకు సదా దూరంగా ఉండటం అంటే ఎన్‌లైట్‌మెంట్ స్థితి. సరైన హేతుబద్ధమైన భయాలకు లోబడి ఉండి, ఆ పరిస్థితిలో సరిగ్గా జీవించడమే ఎన్‌లైట్‌మెంట్. మానవుని శక్తి అపారమైనదనమాట. మన శక్తి ఎంత ఉందనేది మనకు తెలియదు. అపారమైనదని తెలుసుకోవడమే ఎన్‌లైట్‌మెంట్. అసాధ్యమైనది అసలు ఏది లేదు అన్న సత్యాన్ని గ్రహించడము, నాకు అంతా సాధ్యము. నాకు ఇంతకన్నా గూడా ఇప్పుడు చేసేదానికన్నా గూడా ఇంకా ఎక్కువ సాధ్యమవుతుంది. నేను మానవ మాతృడిని కదా! సాధ్యమవుతుంది అని అనుకోవాలి. కానీ నేను మానవ మాతృడిని కదా! నేను చదవలేని వాడిని కదా! చదువుకోలేని వాడిని కదా! లేదు అని తనను తాను కించపరుచుకోవడము, తన శక్తిని తగ్గించుకోవడం అనేది ఎన్‌లైట్‌మెంట్ కాదు. ఏదైనా సాధించగలను అనుకునేది మాత్రము ఎన్‌లైట్‌మెంట్ స్థితి. అంటే ఎప్పటికప్పుడు ప్రతి వారి యొక్క శక్తి కూడా అనంతము. నా శక్తి గాదు, అందరి శక్తి కూడా అనంతమని తెలుసుకొని, ఆ యొక్క అవగాహనతో ప్రతి పనిని చేపట్టడము అనేది ఎన్‌లైట్‌మెంట్. భావోద్రేకాలు కలిగినప్పుడు ఆ భావోద్రేకాలను సహజంగా కలిగిన భావోద్రేకాలను తొక్కిపెట్టి వేయడము అనేది ఎన్‌లైట్‌మెంట్ లేని దానికి సూచన. అదే దీన్నే చీకటి బతుకు సూచన అంటారనమాట. మామూలుగా చూడండి ఇప్పుడు నాకు కోపమొస్తుంది. కానీ ఆ కోపము ప్రకటించొద్దు గదా! నేను ధ్యానిని గదా! ధ్యానంలో ఉన్నాను గదా! అని ఆ కోపాన్ని నేను అవతలి వాళ్ళ మీద అంటే ఏ పరిస్థితికి కోపమొచ్చిందో ఆ పరిస్థితికి నేను చూపించకుండా మామూలుగా ఎవరు ఒప్పుకోరు. నేను ధ్యానం చేస్తున్నాను కాబట్టి అని ఆ కోపాన్ని తొక్కిపెట్టుకోవడము అనేది గూడా ఎన్‌లైట్‌మెంట్ మాత్రం అనిపించుకోదు. మామూలుగా నాకు కోపం ఉంది. నేను మామూలుగా కోపంగా ఉన్నాను. ఇది మామూలుగా ఏంటంటే నా సహజ స్వరూపము. ఇప్పుడు దాన్నే నా నిజ స్వరూపాన్నే నేను ప్రకటించాలి. సమాజం ఏమన్నా సరే నేను లోపల ఎలా ఉన్నానో ఆ విధంగానే నేను బయట వ్యవహరించాలి అని భావోద్రేకాలను మాత్రము స్వేచ్ఛగా, భయరహితంగా, నిర్భయంగా ప్రకటించగలిగి ఉండటమే ఎన్‌లైట్‌మెంట్ కలిగి ఉండటము. మనకు లోపల కోపం వస్తున్నా గూడా దాన్ని అణిచిపెట్టుకోకుండా కోపమొస్తుంది. ఆ కోపాన్ని మనము బయట పెట్టడమే ఎన్‌లైట్‌మెంట్ స్థితి. అంతేగాని దాన్ని అణిచిపెట్టుకోవద్దు. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, నేను ధ్యానంలో ఉన్నా గదా! నాకు కోపం రాకూడదు గదా! ఇలాంటివి కాదనమాట. అంతేగాని మనము ఎలాంటి భావాల్లో ఉన్నా వాటిని అణగదొక్కి వేరే భావాల్ని ముఖం మీద పూసుకోవడం అనేది మాత్రము ఏ మాత్రము జ్ఞానానికి వెలుగు బతుకుకు అంటే ఎన్‌లైట్‌మెంట్‌కి ప్రతీక అస్సలు కావనమాట. ఒక మనిషి వేరొక మనిషి కింద బానిస బతకడం అనేది ఎన్‌లైట్‌మెంట్ కాదు. ఎవరి ఎవ్వరికీ మనము తల వంచనవసరము లేదు. ఏ గడ్డి పువ్వు తామర పువ్వుకు తల వంచరాదు.
ఎప్పుడూ తల వంచని ధీరులే ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్స్. ఎవ్వరికీ తల వంచని వాళ్ళే ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్స్. ఎప్పటికప్పుడు తల వంచుకొని ఇటు అటు తిరుగుతూ ఉండేవారు. తాము తప్ తాము ఏదో అంటే ఎప్పుడు లోపల నేనొక రకమైన ఇన్‌ఫీరియారిటీ అంటాం గదా! నేను తప్పు చేస్తున్నామన్న భావన కంటిన్యూ లోపల ఉండి ఏదో తప్పు చేశానా అనుకుంటూ ఆ! ఏమి మామూలుగా వాళ్ళైతే ఏ తప్పు చెయ్యరు. చెయ్యకపోయినా గూడా నేను తప్పు చేసినా అని అలా అనుకుంటారు. అంటే అక్కడ ఏమనుకుంటున్నారంటే నేను గడ్డి పువ్వుని, అతను తామర పువ్వు కదా అని నేను తల వంచుకొనే తిరుగుతూ ఉంటాను. తల వంచుకొనే తిరుగుతున్నప్పుడు మామూలుగా చూడండి, ఇప్పుడు తల దించుకొనే పోతుంటున్నాము. ఇటు పక్క నుంచి ఎవరొస్తున్నారు, ముందు నుంచి ఎవరొస్తున్నారు, ఇటు పక్క నుంచి ఎవరొస్తున్నారనేది మనం నిజంగా చూస్తామా? చూడం గదా! అంటే మన నీడని తప్ప ఇంక దేన్ని చూడమనమాట. అలాగే తల వంచుకొని తమ నీడని తామే చూసేవారు. అలాంటి వాళ్ళు ఏ మాత్రం ఎన్‌లైట్‌మెంట్ లేనివారు. సదా తలదించని ధీరులే. ఎప్పుడు గూడా తలదించుకోని ధీరులే ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్స్. ఎప్పుడు అంటే నిరంతరంగా పకపక నవ్వుతూ ఉండేవాళ్ళే ఎన్‌లైట్‌మెంట్ ఉన్నవాళ్ళు. అంతేగాని ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాళ్ళు ఎన్‌లైట్‌మెంట్ ఉన్నవాళ్ళు కారు. తమ మీద తాము ఇప్పుడు నా మీద నేనే జోకులేసుకున్నాననుకోండి అలా. కానీ పక్కనోళ్ళ మీద జోకులేస్తూ, వాళ్ళని కించపరుస్తూ, ఏళన చేస్తూ అలా చేయడం కాదనమాట. దాన్ని ఎన్‌లైట్‌మెంట్ అనిపించుకోదనమాట. అవి చీకటి బతుకులే. ఇంకొకరికి ఈ దివ్య జ్ఞాన ప్రకాశం అనేది ఎన్‌లైట్‌మెంట్ అనేది మామూలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎన్‌లైట్‌మెంట్ స్థితి ఆ స్థితిలో మనం ఉన్నాము. కాకపోతే ఈ ఎన్‌లైట్‌మెంట్ స్థితి అనేది వేరే వాళ్ళకి ఈ దివ్య జ్ఞాన ప్రకాశం అనేది మనము పంచలేము. అది ఎవరికి వాళ్ళే తెలుసుకున్నప్పుడే వాళ్ళు అని తెలుసుకున్న వాళ్ళే. ఇప్పుడు మనం పంచలేమని తెలుసుకున్న వాళ్ళే ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్స్. అది ఎవరికి వాళ్ళు పొందవలసింది, తెలుసుకోవాల్సిందే. వాళ్ళు కృషి చేస్తేనే ఆ ఫలితం అనేది పొందుతారు. కనుక ఒక ఎన్‌లైటెడ్ మాస్టరు ఇంకొక ఎన్‌లైటెడ్‌ని చెయ్యలేడనమాట. అని తెలుసుకోవడమే ఎన్‌లైట్‌మెంట్ అంటే. మామూలుగా చూడండి ఇప్పుడు నేను బుద్ధుడినయ్యాను కనుక నేను బుద్ధత్వాన్ని ప్రసాదిస్తాను అని అనుకుంటే అది నిజమైన బుద్ధత్వము లేదన్నమాట. అంటే ఎన్‌లైట్‌మెంట్ లేదన్నమాట. సంసారమే చీకటి, నిర్వాణమే వెలుతురు అని సంసారానికి దూరంగా ఉంచేవాళ్ళు ఎన్‌లైట్‌మెంట్ లేని వాళ్ళే. కొంతమంది గురువులు చెప్తారు గదా! సంసారంలో ఉంటే గనక నిర్వాణం పొందలేవు గాబట్టి సంసారంలో ఉండొద్దు అని. వాళ్ళకు అలా చెప్పే వాళ్ళకి గూడా ఎన్‌లైట్‌మెంట్ అనేది లే లేనట్టే. సంసారమే సర్వనం అని తెలుసుకున్న వాళ్ళే ఎన్‌లైట్‌మెంట్ ఉన్నవాళ్ళనమాట. నా భార్య, పిల్లలు, భర్త, నా భౌతిక శరీరం అనుకునే వాళ్ళు గూడా ఎన్‌లైట్‌మెంట్ లే లేని వాళ్ళే. అక్కడ భార్య అద్భుతమే, పిల్లలు అద్భుతమే, భర్త అద్భుతమే, భౌతిక శరీరము అద్భుతమే, సెక్స్ అద్భుతమే, సంసారం అద్భుతమే, ముసలి తల్లిదండ్రులు గూడా అద్భుతమే. అంతా అద్భుతమే అన్న అవగాహన కలిగి ఉన్న వాళ్ళే ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్‌లనమాట. యవ్వనంగా యవ్వనంలో ఉంటేనే మంచిది. లేకపోతే ఛీ! అని నా భార్య నాతో బాగా సుఖం ఏమాత్రం సంసారం సుఖంగా ఉంటేనే. లేదు ఏమాత్రం ఆమె వేరే అవగాహనలో ఉంటే ఇంకా సంసారమే దుఃఖము. ఈ సంసారాన్ని త్యజించాలి అని. అలాగే నిర్వాణం వేరే చోట ఉంది. సంసారాన్ని త్యజిస్తేనే నిర్వాణం ఉంది అని అనుకున్నవాడు ఎప్పుడు గూడా, ఎప్పుడు గూడా ఎన్‌లైట్‌మెంట్‌ని పొందలేడనమాట. సంసారమే నిర్వాణం. సంసారంలోనే దుఃఖరాహిత్య స్థితిని వెతుక్కోగలిగిన వాడే ఎన్‌లైటెడ్ మాస్టరు. ఇప్పుడు చూడండి, భార్య మంచిగా ప్రేమతో ఉన్నప్పుడు మాత్రమే ఆమెతో ప్రేమగా సంసారంలో ఉండి, ఆమె లేకపోతే వేరే వేరే ఏదో ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితులు, అలా సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ఆమెతో సంసారంలో ఆహ్, నేను ఉండలేను అని నిర్వాణం వేరే ఉందని వెతుక్కోవడము కాదనమాట. సంసారంలో ఉంటూనే ఈ ఎన్‌లైట్‌మెంట్ స్థితిలో ఎలా ఉండాలి, నిర్వాణాన్ని ఎలా పొందాలనేది తెలుసుకోవడమే. సమయ వాసన ఉన్నవాడు ఎన్‌లైటెడ్ కాదు. సమయ వాసన లేనివాడే ఎన్‌లైటెడ్. మనం దీని గురించి తెలుసుకుందాము. మామూలుగా ఇప్పుడు వయసు గురించి మాట్లాడుకుంటారు గదా! ఓకే. ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు.
ఇంకో 10 సంవత్సరాలైతే 50 సంవత్సరాలొస్తాయి. అలాగా నెలలు, రోజులు ఇట్లా వయసు గురించి లెక్క పెట్టుకుంటారు. అంటే వాళ్ళకేంటి యవ్వనంలో, చిన్నతనంలో ఇలా ఉంటేనే బావుంటుంది అని మాత్రమే అనుకుంటారనమాట. అట్లా వయసు లెక్క పెట్టుకునేవాడు ఏ మాత్రము ఎన్‌లైట్‌మెంట్ అనేది లేనివాడనమాట. సమయ వాసన లేనివాడే ఎన్‌లైట్‌మెంట్ ఉన్నవాడు. తమ జీవితాన్ని సంవత్సరాల్లో, నెలల్లో, రోజుల్లో, నిమిషాల్లో కొలవనివాడే తన శాశ్వత స్థితిని సదా ఎరిగి ఉన్నవాడు. సమయ రాహిత్య ఆలోచన పరిధిలో సదా ఉండేవాడే ఎన్లైట్‌మెంట్ మాస్టర్. సృష్టి ఎంత గొప్పది చెప్పండి నిజంగా. 30లో ఉండే అందం 30లో ఉంటుంది. 30లో ఉండే ఆరోగ్యం 30లో ఉంటుంది. 40లో ఉండేది 40లో ఉంటుంది. ఎప్పుడు గూడా కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. అదే పరమాత్మునికి మనము. అంతేగాని ఓకే. నేను 30లో ఉంటేనే నేను యవ్వనంగా ఉన్నా, 40లో ఉంటేనే ఉన్నా, 60లో, 70లో లేను అలా గాకుండా యవ్వనంలో ఉన్నా అని గాకుండా మన ఏజ్ ఏదైతే ఉందో దాన్ని అప్పటికి యాక్సెప్ట్ చేయాలి. చిన్న పిల్లప్పటి నుంచి పండు ముసలయ్యి మంచంలోకి అంటే చనిపోయేంత వరకు గూడా ఎవరి అందం వాళ్ళకి, ఎవరి జ్ఞానం వాళ్ళది. ఎవరికి వాళ్ళే సింగిల్. అంటే ఎవరి జ్ఞానం వాళ్ళే. ఒకరు ఒకలాగా ఉండలేరు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఆ వయసుననేది. భగవంతుడి సృష్టి అనేది అద్భుతము. ఎప్పుడు ఉండేది అప్పుడే ఉంటుంది. ఆరోగ్యమైన ఏదైనా మన ఆలోచనలు. ఇప్పుడు భగవంతుడు మనకు తినడానికి తిండి అన్నీ ఇస్తున్నారు. కానీ మనం కృతజ్ఞత ఆయనకి ఇస్తున్నాంగా. అలాగా అంటే నువ్వు సృష్టించిన సృష్టి ఎంత అద్భుతము అని ఆ వయసుని లెక్కపెట్టుకుంటూ ఉండడం కాదు. ఇప్పుడు ఏది ఇప్పుడు 30 ఉంటే 30ని యాక్సెప్ట్ చేయాలి. 40 ఉంటే 40ని యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని ఇప్పటికి ఇంకా నా వయసే 16, 8 నేను చిన్న పిల్లని ఇలాంటివి కాదనమాట. అట్లా. జీసస్ క్రైస్ట్ చెప్తాడు. జడ్జ్ ఏ నాట్ అని. అంటే అవతలి వాళ్ళు అవతలి వాళ్ళంతే. వాళ్ళు అదే అని తీర్మానించొద్దు. నీకు తీర్మానించడానికి ఏ మాత్రము హక్కు లేదు. తీర్మానించడానికి తగినంత డేటా అంత తగినంత విషయ గ్రహణ లేదు. నీకు అలాగే హ్మ్. మరెవ్వరు కూడా నువ్వు ఇలాంటి వాడివి అని నిర్ణయించలేని వాళ్ళు, నిర్ణయించ ఆధారాలు లేని వాళ్ళు. అంటే ఇప్పుడు వీళ్ళు ఇలా ఉన్నారు, ఇలా చేస్తారు, ఇలా చేశారు, ఈ ఇంకా ఎప్పుడు ఇంతే ఇలాంటివి అనుకుంటాం గదా! అలా ఒకరిని తీర్మానించడానికి మనకు ఏ మాత్రము హక్కు లేదనమాట. అటువంటి డేటా గూడా మన దగ్గర లేదు. అటువంటి విషయ గ్రహణ అనేది గూడా లేదనమాట. ప్రతి మనిషికి కూడాను తనకు తాను అవగాహన కాకపోవడమే అత్యంత దుర్లభం అన్నమాట. ఇప్పుడు మనల్ని మనమే అవగాహన చేసుకోలేము. అదే అత్యంత కష్టము. అలాంటప్పుడు ఇంకొకళ్ళని మనము ఎలా అవగాహన చేసుకుంటాం? చేసుకోలేం గదా! ఏ విధంగా జడ్జ్ గూడా వాళ్ళని మనము చేయలేమనమాట. కనుక ఎవ్వరిని కూడా వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని తీర్మానించే వాళ్ళు ఎన్‌లైట్‌మెంట్ అనేది లేని ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్ అంటే ఆ! తీర్మానించని వాళ్ళు మాత్రమే ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్‌లు. అలా తీర్మానించే వాళ్ళు మాత్రమే ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్స్ కాదు. వీళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు మంచివాళ్ళు అని వెంటనే అతి స్వల్పమైన ఆధారాలతో తీర్మానించేవారు మాత్రం ఏ మాత్రము ఎన్‌లైట్‌మెంట్ అనేది లేని వాళ్ళనమాట. ఎప్పటికప్పుడు తక్షణ కర్తవ్యంలో నిమగ్నమైన వాడే ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్‌లు. అంటే ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో ఆ వర్తమానంలోనే జీవించాలి గానీ, ఇప్పుడు చేసేదాన్ని ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు ఏది చేస్తున్నామో దాన్ని వర్తమానంలో ఆలోచించాలి గానీ, అంతేగాని ఓకే. రేపు ఎలా జరుగుతుంది ఏంటి అనేది మాత్రము కాదనమాట. ఇప్పుడు మామూలుగా నేను క్లాస్ చెప్తున్నాను. ఆ క్లాస్ మీదనే దృష్టి పెట్టి ఓకే. ఎంత జ్ఞానాన్ని నేను అందించగలనో అంతనే అందించాలి గానీ, అరే! నేను సరిగ్గా చెప్తానో లేదో, రేపటి క్లాస్ ఎలా చెప్తానో, లేదు ఇప్పుడు వీళ్ళు ఆహ్, నేను రికార్డ్ చేస్తున్నాను. అది రికార్డ్ అవుతుందా లేదా కాకుండా అప్పుడు దానిపైనే దృష్టి పెట్టాలనమాట. తక్షణ కర్తవ్యంలో ఎప్పటికప్పుడు నిమగ్నం అవుతూ ఉండటమే ఎన్‌లైట్‌మెంట్ అంటే. అంతేగాని తక్షణ కర్తవ్యాన్ని వదిలేసి రేపు నేను అది చెయ్యాలి అని దానికి తొందరపడి దానికి ఏం చేయాలి అని ఆలోచిస్తూ కూర్చొని ఉండేవాడు ఏ మాత్రము జ్ఞానం లేనివాడనమాట. ఏ మాత్రము వెలుగు లేనివాడు. రేపటి గురించి ఆలోచిస్తూ ఈ క్షణాన్ని సంపూర్ణంగా కోల్పోయేవాడు.
ఎవరైతే సర్వజ్ఞానానికి ధ్యానమే ఆధారము, ధ్యానమే కారణము అనేది తెలుసుకుంటారో వారికే ఎన్లైట్మెంట్ ఉంది అన్నమాట. ధ్యానం గురించి, ఆత్మజ్ఞానం గురించి తెలియని వారు ఎప్పుడు కూడా ఎన్లైటెడ్ కాలేరు. ధ్యానం శరణం గచ్చామి అని తెలుసుకున్నవాడే ఎన్లైటెడ్. ధ్యానం విని వేరే శరణం కోరుకొని, ఇప్పుడు ధ్యానం వింటాము, ధ్యానం చేస్తాము, కొన్ని రోజులుగా ఉంటాము, అన్ని బాగానే ఉంటుంది. కాకపోతే మన సమస్యల కోసం వేరే వాళ్ళ దగ్గరికి పోయి ఉంటాం చూడండి, వాళ్ళ దగ్గరలో, వాళ్ళ దరిదాపుల్లో కూడా ఈ ఎన్లైట్మెంట్ అనేది ఉండదు. కనుక మన చుట్టూ అనేక పరిస్థితులను మనం చూస్తూ ఏ పరిస్థితికైనా ఆశ్చర్యపోవడం అనేది ఎన్లైట్మెంట్కి తార్కాణం కాదు. అరే ఎందుకు ఎందుకు అలా జరిగింది అని ఆశ్చర్యపోవడం అనేది మన అజ్ఞానానికి అనేది ప్రతీక అవుతుందన్నమాట. మన చుట్టూ ఏ పరిస్థితి జరిగినా ఆ పరిస్థితి అలా ఆ విధంగా జరగడానికి ఏదో ఒక ప్రత్యేక కారణం తప్పకుండా ఉండి తీరుతుంది అని తెలుసుకొని ఆ కారణాన్ని వెతికి పట్టుకొని ఆ పరిశ్రమలో నిమగ్నమై ఉన్నవాడే ఎన్లైటెడ్ మాస్టరు. అంతేగాని ప్రతిదానికి ఆశ్చర్యపోతూ ఉండడం అనేది ఎన్లైట్మెంట్ అనిపించుకోదనమాట. ఒక ఎన్లైటెడ్ మాస్టర్కి ఏ పరిస్థితి ఆశ్చర్యమైనది కాదు, ఏ పరిస్థితి కాకతీయం అనేది కాదనమాట. అందుకే ఏ పని చేయడానికైనా తొందరపడి చేసేవాడు ఎన్లైట్మెంట్ లేనివాడనమాట. దేనికి తొందర అంటే ఎక్కడికి పరిగెత్తిపోతుంది ప్రపంచం, కనుక తొందర పడేవాడు ఎప్పుడు ఎన్లైటెడ్ కాలేడు. ఏ మాత్రం తొందర లేనివాడు అంటే నిష్కర్ముడు కాడు. తొందర లేనివాడు ఎన్లైటెడ్ మాస్టర్. ఒక్క క్షణమైనా కూడా వృధా చెయ్యని వాడే ఎన్లైటెడ్ కాజాలడు. ఒక్క క్షణమైనా వృధా చేసేవాడు మాత్రం ఎన్లైటెడ్ కాజాలడనమాట. ప్రతి క్షణం కూడాను చక్కటి కార్యకలాపాల్లో, చక్కటి సృజనాత్మకమైన విషయాల్లో నిమగ్నమై ఉన్నవాడే ఎన్లైటెడ్. అంతేకాని పనికిరాని కబుర్లలో సమయాన్ని వృధా ఎలా చేయాలి, టైం పాస్ అవ్వట్లేదు అని గడుపుతూ ఉంటారు కదా, అలాగే దేన్ని ఏ విధంగా చంపి తినాలి అని ఆ విధంగా జీవితాన్ని వృధా చేసుకునే వాళ్ళు ఎన్లైటెడ్ మాత్రము కారనమాట. ఎన్లైటెడ్ మాస్టరు ఒక్క క్షణం కూడా వృధా చెయ్యడు. ప్రతి క్షణం కూడా చక్కగా ఏదో రకంగా ఏదో నేర్చుకోవడానికి శ్రమిస్తూ ఉండడమో, చక్కగా నేర్చుకుంటూనో, ఏదో ఒక కళను అభ్యసిస్తూనో, లేకపోతే చక్కటి విశ్రాంతి తీసుకుంటూనో, లేకపోతే చక్కటి ఎంజాయ్మెంట్లోనో, చక్కటి ఎంటర్టైన్మెంట్లోనో ఉంటాడు ఓ ఎన్లైటెడ్ మాస్టర్. అంతేగాని పనికిరాని వాళ్ళ వీళ్ళ కబుర్లు చెప్పుకుంటాం కదా, వీళ్ళ మీద వాళ్ళకు చాడీలు, వాళ్ళవి వినడము, మన మనసులో ఏమున్నాయో, లేకపోతే పక్క వాళ్ళు చెప్పినవి, ఇలాంటివి అలా చెప్తూ చేస్తూ కాలాన్ని వృధా చేయరనమాట. అలా కాలాన్ని గడిపేవాడే ఎన్లైట్మెంట్ లేనివాడు, చీకటి బతుకు బతికేవాడనమాట. ఎన్నో విద్యలు, ఎన్నో కళలు, ఎన్నో పనులు చేయవలసి ఉండగా అమూల్యమైన సమయాన్ని పనికిరాని కబుర్లతో గడిపేవాడు ఎంతటి మూర్ఖుడో. ఆ విధంగా మనం ఎన్నో రకాల ఎన్లైట్మెంట్ గురించి ఈరోజు మనము చాలా చెప్పుకున్నాం కదా. నిజంగా ఆలోచిస్తూ పోతే ఇంకా అన్నీ ఎన్నైనా మనము ఎన్లైట్మెంట్ గురించి డెఫినేషన్స్ ఇవన్నీ కూడా మనము దొరుకుతూనే ఉంటాయి. అలాగే ఎన్లైట్మెంట్ ఉంటే మనిషి యొక్క బతుకు వెలుగు బతుకు అవుతుంది, లేకపోతే చీకటి బతికే. ఎప్పుడు కూడా శాస్త్రీయ దృక్పథం లేకపోతే ఎప్పటికీ ఎన్లైట్మెంట్ అనేది కారు. శాస్త్రీయ దృక్పథం అన్నది సైంటిఫిక్ మెథడ్ అంటాము. ప్రతి దాని పట్ల కూడాను మనలో శాస్త్రీయ దృక్పథం ఉన్నవాడు శాస్త్రీయ దృక్పథం ద్వారా తరచి చూస్తున్నప్పుడు అందులో మౌలిక సత్యాలు మనకు గ్రాహ్యమైనప్పుడు అప్పుడే మనకు ఎన్లైట్మెంట్ సిద్ధమవుతుంది. అంటే తరచి చూసినప్పుడు, శాస్త్రీయ దృక్పథాన్ని అవలంబించినప్పుడు, అందులోనే సత్యాలు మనకు గ్రాహ్యం కానప్పుడు మనకు చీకటి బతుకులే అవి. కనుక ఒక ప్రక్క నిరంతర శాస్త్రీయ దృక్పథాన్ని అవలంబిస్తూ ఇంకో పక్క నిరంతర ధ్యాన సాధన చేస్తుంటే ఈ రెండు ప్రక్రియల ద్వారా మనం అద్భుతమైన ఎన్లైట్మెంట్ని, దివ్య ప్రకాశాన్ని మనము అనుభవించవచ్చు అన్నమాట.
మన జీవితంలో ఎంత ఎత్తుకు కావాలంటే కూడా అంత ఎత్తుకు ఎదగవచ్చు. ఎంత దిగజారిపోవాలనుకుంటే కూడా అంత దిగజారిపోవచ్చు. ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది కదా! అలాగా చూడండి మామూలుగా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌గా ఒక హిట్లర్‌ని తీసుకున్నామనుకోండి. అలాగే బుద్ధుడిని కూడా తీసుకున్నామనుకోండి. బుద్ధుడేమో తన బుద్ధిని వక్రీకరిస్తే, అశాస్త్రీయ దృక్పథాన్ని అవలంబిస్తే ధ్యానం చెయ్యకపోతే మామూలుగా ఎలా ఉంటుందంటే, మామూలుగా తన బుద్ధిని వక్రీకరించి అంటే వేరే దాని మీద దృష్టి పెట్టి, శాస్త్రీయంగా గాకుండా అశాస్త్రీయ దృక్పథాన్ని అవలంబిస్తే ధ్యానం చేయకపోతే మానవుడు హిట్లర్‌గా మారతాడనమాట. అదే మానవుడు శాస్త్రీయ దృక్పథాన్ని అవలంబించి సత్యాన్ని అనుసంధానం చేస్తే బుద్ధుడిగా వెలుగుతాడు. బుద్ధుడిగా అవడమా, హిట్లర్‌గా అవడమా అనేది గూడా మనమే నిర్ణయించుకోవచ్చు. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఏకైక ధ్యేయం మానవాళి సమస్తాన్ని ఎన్‌లైట్‌మెంట్ వైపుకు మరల్చడము. చిన్నప్పుడు అందరినీ అంటే ఏదో ముసలితనం వచ్చినప్పుడు గాకుండా చిన్నప్పుడే అందరినీ ఎన్‌లైటెడ్ మాస్టర్‌గా తయారు చేయడము. 4 ఏళ్ల వయసులోనే ప్రహ్లాదుడు అయ్యాడనమాట. 8 ఏళ్ల వయసుకే ధ్రువుడు గూడా ఎన్‌లైటెడ్ అయ్యాడు. అలాగే 14 ఏళ్లకే వివేకానందుడు గూడా ఎన్‌లైట్‌మెంట్ వైపు వచ్చాడు. రమణ మహర్షి గూడా ఎన్‌లైట్‌మెంట్ కోసము తన సర్వస్వాన్ని గూడా త్యజించాడనమాట. కనుక ఎన్‌లైట్‌మెంట్ అనేది ఎవరు ఏ వయసులో ఎప్పుడు వింటారో అప్పుడే ఆ వయసులో చేపట్టవలసిన కార్యక్రమము. అంటే నేనింకా చిన్నగానే ఉన్నా. నాకు ముక్కు పచ్చలారలేవు. ఇప్పుడు నాకవసరమా అనేవాళ్ళు ఇంకా ఎంతైనా పోగొట్టుకుంటారనమాట. అదే మామూలుగా ఇంట్లో వాళ్ళు గూడా మాట్లాడతారు చూడండి. ఇప్పుడే ధ్యానంలోకెళ్ళవలసిన అవసరం ఏముంది అంటే, మనం ఏదో సన్యాసులుగా మారతాము అని అనుకుంటారు. అట్లా మనం గూడా అనుకోని ధ్యానంలోకి రాకుండా ఉండొద్దు. అలా వాళ్ళకి గూడా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. ధ్యానంలోకి మనం ఎవరికైతే ధ్యానాభ్యాసం చెప్తున్నామో, ధ్యానం గురించి చెప్తున్నామో, క్లాస్‌లకి ఇన్వైట్ చేస్తున్నామో వాళ్ళకి గూడా అర్థమయ్యేటట్టుగా. శుభస్య శీఘ్రం అన్నారుగా, ఆలస్యం అమృతం విషం అన్నారు గదా! కల్ కరే కల్ కరేసో ఆజ్ కరేసో అబ్ ఫల్ మే ప్రళయో ఏగి బౌరి కరేగా కబ్. కనుక ఈ విషయాన్ని విన్న వెంటనే, ఈ యొక్క ఎన్‌లైట్‌మెంట్‌ని పొందిన వెంటనే ప్రయత్నించాలి. అదే ఎన్‌లైట్‌మెంట్ అంటే. ఇంత మంచి అవకాశాన్నిచ్చిన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్‌కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మీరందరూ ఇంతవరకు ఇంత చక్కటి జ్ఞానాన్ని విన్నందుకు మీ అందరికి గూడా కృతజ్ఞతలు. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. అందరికీ అన్‌మ్యూట్ ఆప్షన్ ఉంది. మీకేమైనా దీంట్లో సందేహాలున్నా, ఏమైనా మాట్లాడాలనుకుంటే క్లాస్ గురించి గూడా అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. మేడం మాట్లాడండి మేడం. విష్ణుకాంతం మేడం. సూపర్ మేడం, చాలా బాగుంది మేడం. ఎన్లైట్మెంట్ గురించి అసలు ఎంత బాగుందో మేడం, చాలా నేర్చుకోవాలి మేడం. ఎంత అద్భుతంగా ఉందండి. తర్వాత అంటే మేడం ఎన్‌లైట్‌మెంట్ లేని వాళ్ళది ఎలా ఉంది? ఎన్‌లైట్‌మెంట్‌లో ఉంటే ఎలా ఉంటుందనేది మొత్తం ఈరోజు అదే ఉంది మేడం అందులో. అవును మేడం, చాలా అద్భుతంగా ఉంది మేడం. మేడం మొన్న క్లాసులు పెట్టానన్నారు కదా, ఇందులోనే ఉన్నాయండి పోయినవి కూడాను? నిన్న ఏం చెప్పారు క్లాస్? కదా. నిన్న నిన్న చెప్పినవి ఇందులో పెట్టలేదు మేడం. ఈరోజు పెడతారు. మేడంకి చెప్తాను నేను. సరే మేడం. జ్ఞానజ్యోతి ఉంది. జ్ఞానజ్యోతి ఇంకా ఏవో ఉన్నాయన్నారు కదా రెండు, అవి కూడా అవి పెట్టారు. ఈరోజు పెడతారు మేడం. మీకు వీడియోస్ దాంట్లో పెడతారు. అలాగే మేడం, తప్పకుండా మేడం. మీకు అందరికీ థ్యాంక్స్ మేడం, కృతజ్ఞతలు. ఎంత ఒక్కో సబ్జెక్ట్ ఉంటుంటే ఎంత కోల్పోయామో అనిపిస్తుంది మేడం. చాలా బాగుంది మేడం. ఇప్పుడు ఎరుకులో ఉంటాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అదే మనము కూడా కొన్ని అపోహలు ఉంటాయి కదా! ధ్యానంలో ఉంటే కోపం రావద్దు, రావాలి ఇలాంటివన్నీ కూడా అవును మనలో మేడం. ఇప్పుడు ధ్యానంలోకి రానప్పుడు కూడా మనం ఏం చేస్తాము, మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకలా ప్రవర్తిస్తాం కదా! ఇప్పుడు అలా కాకుండా మనసులో ఏది ఉంటే అదే. ఇప్పుడు చూడండి మేడం, ఇప్పుడు మీరే ఉన్నారు, మీ వదిన గారో ఎవరో ఉన్నారనుకోండి, మామూలు ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. అది ఆమె మీ మీద ఆమె ఆమె మీద మీకు సరే ఏదో మాట అన్నారు.
ఆమెని మీరు డైరెక్ట్ అడగొచ్చు. ఆమెని అడగకుండా ఆమె గాకుండా చుట్టుపక్కన వాళ్ళందరికీ తిప్పి తిప్పి చెప్పారు గానీ ఆమెకు చెప్పలేదు. వాళ్ళందరూ ఆమెకు పోయి చెప్పేటప్పటికి అది తిరిగి తిరిగి ఏమైతుంది ఇంకా పెద్దదయితుంది. లేదు అవును. ఆమెతోటే మీరిలా అన్నారు, నాకిలా అనిపిచ్చింది అని ఒక మాట చెప్పారనుకోండి అక్కడితో అయిపోతుందది. ఉమ్. అలా. అంటే అవును. అలా తిప్పి తిప్పి చెప్పడం అనేది ఎన్‌లైట్‌మెంట్ కాదని తెలుసుకోవాలి మనకు. కరెక్ట్‌గా ఆమెకే చెప్పడము ఎన్‌లైట్‌మెంట్ అట్లా. హ్మ్. సూపర్ గా ఉంది మేడం. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. థ్యాంక్ ఓకే. యూ మేడం. థ్యాంక్ థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకున్నా అన్‌మ్యూట్ చేసుకోవచ్చు. ఎవరు ఏం మాట్లాడేది లేదంటే గనుక మనం ధ్యానం చేసుకుందాం. గంగాధర్ సార్ మాట్లాడతారా మీరు? బాలకృష్ణ సార్. ఓకే. మాట్లాడండి సార్. చాలా బాగా చెప్పారు మేడం. చాలా బాగుంది. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. ఓకే. మాస్టర్స్ ఎవరైనా అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడితే మాట్లాడండి. లేదు అంటే మనము ధ్యానం చేసుకుందాం. ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకొని మనము క్లాస్ క్లోజ్ చేసుకుందాం. ఓకే. మాస్టర్స్ అందరూ ధ్యాన స్థితిలో కూర్చోండి. కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, వేళ్ళలో వేళ్ళు వేసుకొని, కళ్ళు 2 మూసుకొని, నిరంతరంగా, సహజంగా, సరళంగా జరిగే శ్వాసని మాత్రమే గమనించండి. ఎటువంటి నామము లేదు, ఎటువంటి రూపము లేదు, ఎటువంటి మంత్రము లేదు, ఎటువంటి జపము లేదు. శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, శ్వాస బయటికి ఎలా వస్తుందో దాన్ని మాత్రమే గమనించండి. ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనల్ని కట్ చేస్తూ మరలా శ్వాస మీదే ధ్యాస ఉంచండి. ఎప్పుడు కూడా ఆలోచనల్ని మాత్రము కంట్రోల్ చేయకండి ఏ పరిస్థితిలో గూడా. ఆలోచనల్ని ఆలోచిస్తూ పోతే గనక ఒక టీవీ సీరియల్ లాగా వస్తూనే ఉంటాయి. ఆలోచనని కట్ చేయాలి, నేనిప్పుడు ధ్యానంలో ఉన్నాను అని ఎరుకతోటి ఆలోచనని కట్ చేస్తూ శ్వాస మీదే ధ్యాస పెట్టాలి అని శ్రద్ధగా ఎరుకతో ధ్యానం చేయండి. ముక్కులోని గాలి ముక్తికి మార్గమే అన్నారు కదా! అదే శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, శ్వాస బయటికి ఎలా వస్తుందో దాన్ని గమనించండి. ఎటువంటి ప్రాణాయామం చేయకండి. మీ అంతటగా మీరు శ్వాస తీసుకోకండి. సహజంగా, సరళంగా జరుగుతున్న శ్వాస ఏదైతే ఉందో దాన్ని మాత్రమే గమనించండి మాస్టర్స్. అలా ఆలోచనని కట్ చేస్తూ శ్వాస మీదే ధ్యాస పెట్టడం వల్ల మనము మెల్లిమెల్లిగా ఆలోచన రహిత స్థితికి అంటే శూన్య స్థితికి చేరుకుంటాము. అక్కడ మన మనసు అనేది శూన్యమవుతుంది. అప్పుడు మన బ్రహ్మరంధ్రం గుండా విశ్వమయ ప్రాణశక్తి అని
మన లోపలికి ప్రవేశిస్తుంది మాస్టర్స్. ఆ విశ్వమయ ప్రాణశక్తి ధాటికి మనకు ధ్యానంలో తల బరువెక్కడము, తల తిరగడము, తేలికగా శరీరం అంతా లేనట్టుగా ఏదో మనసుతో శ్వాసతో మాత్రమే ఉన్నట్టుగా ఆలోచనలు వస్తున్నప్పుడు మనసుతో ఉన్నట్టు ఉంటుంది. కానీ ఆ విశ్వమయ ప్రాణశక్తి ఎప్పుడైతే మనకు ఫ్లో అవుతుందో ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడే వస్తుంది కదా. అలాంటి స్థితిలో మనకు చాలా తేలికగా అవుతుంది శరీరం కూడా. కొంతమందికి తల బరువెక్కినట్టుగా కూడా ఉంటుంది. అలాగే చర్మం పైన ఏదో చీమల్లాగా పాకినట్టుగా అలా కూడా వస్తూ ఉంటాయి వైబ్రేషన్స్ చేతుల్లో అలా. కొన్ని చోట్ల నొప్పులు కూడా వస్తూ ఉంటాయి ధ్యానంలో. అలాగే భృకుటి మధ్య భాగంలో కూడా మనము శ్వాసని గమనించినట్టు కూడా తెలుస్తూ ఉంటుంది. అక్కడ కొన్ని కలర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి మాస్టర్స్. ఎంతెంత ధ్యాన సాధన చేస్తే అంతంత ఫలితం వస్తుంది. సాధనమున పనులు సమకూరు ధరలోన అంటారు కదా. మనం సాధన చేస్తేనే అన్నీ కూడా కర్మలు తీరిపోవడమైనా మనకేం కావాలో అది ఆ విశ్వమే మనకు అందిస్తుంది. అది కూడా సరైనది, ధర్మబద్ధమైనది అయితే మాత్రమే అందిస్తుంది. శ్వాసనే గమనించండి. మనకు ఎటువంటి గురువు లేరు. అందరి గురువుల నుంచి జ్ఞానం తీసుకుంటాం, కానీ మన గురువు మాత్రం శ్వాసే మన గురువు. మనకు ఎటువంటి గురువు లేరు. శ్వాస మీదే ధ్యాస నిరంతరంగా పెట్టి ధ్యానం చేయండి. శ్వాసని గమనించామన్న అన్నారు కదా అని డీప్ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఓకే నేను శ్వాసని గమనించాలి కానీ వెనక్కి వచ్చేసి అలా శ్వాసని గమనించడం మాత్రం చెయ్యకండి. మెల్లిమెల్లిగా శ్వాసని గమనించి ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ శ్వాస గమనించడం అనేది కూడా మనము చెయ్యము. అంతా కంప్లీట్గా మనము శూన్య స్థితిలో ఉంటాం అన్నమాట. శ్వాస ద్వారా మీద ధ్యాస ద్వారా మాస్టర్స్. ఉచ్ఛ్వాస నిశ్వాస, శ్వాస లోపలికి ఎలా వెళ్తుందో శ్వాస బయటికి ఎలా వస్తుందో దాన్ని మాత్రమే గమనించండి. లాస్ట్ 1 మినిట్ మాస్టర్స్, ఎవరు కళ్ళు తెరవద్దు. ఆఖరి 1 నిమిషం. మెల్లగా మన బాహ్య స్థితిలోకి వద్దాము. ఆఖరి 30 సెకండ్లు, ఆఖరి 10 సెకండ్లు. మెల్లగా మీ 2 అరచేతుల్ని విడదీస్తూ 2 కళ్ళ పైన పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. 2 అరచేతులను చిరునవ్వుతో చూసుకోండి. ఇంత చక్కటి ధ్యానానికి ప్రకృతి సహకరించినందుకు ఒకసారి గట్టిగా క్లాప్స్ వేసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. చిన్న సందేశం ఏంటంటే ఎవరు కూడా కావాలని తెచ్చుకొని మరి కొనుక్కొని తెచ్చుకొని మాత్రం పెంపుడు జంతువుల్ని తెచ్చుకొని బంధించకండి. ఆల్రెడీ ఉన్న వాటిని మాత్రము వాటిని మళ్ళీ ఎక్కడికో పంపేయడమో ఎవరికో ఇచ్చేయడం మాత్రం చేయకండి. ఎందుకంటే అవి ఒక అటాచ్మెంట్లో ఉంటాయి, మనం అలవాటు చేసినాం కాబట్టి. వాటిని మాత్రం పెంచుకోండి. పెంచుకొని వాటి జీవితం అయిపోయినాక ఇంకా మళ్ళీ మాత్రం తెచ్చుకోకండి. ఇది చిన్న అంటే నేను తెలుసుకున్నది మాత్రమే మీకు చెప్తున్నాను అంతే. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మళ్ళీ 11 గంటల క్లాస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదం.